అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారీగా ఆయిల్ ను అక్రమంగా రవాణా చేస్తున్న నౌకను ఇరాన్ అడ్డుకుంది. అయితే ఇందులో అత్యధికులు భారతీయులనే తెలుస్తోంది. భారీ పరిమాణంలో చమురును మోసుకెళ్తున్న నౌకను ఇరాన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో అర్ధరాత్రి పట్టుకుంది. ఈ నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉండగా వారిలో భారత్ తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక వాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 60 లక్షల లీటర్ల చమురును ఒక నౌకలో అక్రమంగా తరలిస్తున్నారు. అందుకే నౌకలోని నావిగేషన్ వ్యవస్థలన్నింటినీ నిలిపివేశారు ఇరాన్ మీడియా వెల్లడించింది. అలాగే గల్ఫ్ లో అక్రమంగా ఇంధనం రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకుంటున్నట్లు ఇరాన్ వెల్లడించింది. చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఒకటైన ఇరాన్ లో చమురు ధరలు అతి చౌకగా ఉంటాయి. అందుకే ఇక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ కార్యకలాపాలను ఇరాన్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. కాగా వెనెజులా తీరంలో 2 రోజుల క్రితం అమెరికా ఒక ఆయిల్ ట్యాంకర్ ను సీజ్ చేసింది. నౌక కెప్టెన్ వెనెజులా ఇరాన్ల నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్నాడన్న ఆరోపణలతో ఈ నౌకను అగ్రరాజ్యం అమెరికా అడ్డుకుంది. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.